హాయ్ అండి. చికెన్‌ని ఎప్పుడూ ఒకే రకంగా తిని బోర్ కొట్టిందా? అయితే ఈ విధంగా ట్రై చేయండి. అంటే నేను కూడా ఫస్ట్ టైమ్ అనుకోండి. సరే చికెన్‌ని నీట్‌గా వాష్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, బిర్యానీ స్పైసెస్, కసూరి మేతి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మిక్స్ చేసి అరగంట పాటు పక్కనుంచుకొని బాండీలోకి ఆయిల్, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు వేసి ఫ్రైడ్ ఆనియన్స్‌గా ప్రిపేర్ చేసుకొని పక్కకు తీసేసుకొని అరగంట పాటు నానబెట్టుకున్న చికెన్‌ని దీంట్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి 15 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్‌లోకి టమాటా ముక్కలు, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, పెరుగు అలాగే 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న కాజులను వేసేసుకొని స్మూత్‌గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి 15 నిమిషాల వరకు చికెన్ బాగా ఫ్రై అయిపోతుంది ఆయిల్‌లో. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి మరొక 5 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి 1 గ్లాస్ హాట్ వాటర్, సాల్ట్ ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే ఇప్పుడే వేసుకొని మిక్స్ చేసుకోండి. హాట్ వాటర్ వేసుకోవడం వల్ల ముక్కకు పట్టిన మసాలా విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని గ్రేవీ చిక్కబడి ముక్క మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత చివర్లో గరం మసాలా వేసి మిక్స్ చేసి సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లేసుకుంటే టేస్టీగా చికెన్ రెడీ. ఫస్ట్ టైం ట్రై చేసిన సూపర్‌గా వచ్చిందండి. స్పైసీగా ముక్క సాఫ్ట్‌గా మీరు ట్రై చేయండి. థాంక్ యూ.